ఎల్బీ నగర్ వనస్థలీపురం ఆటోనగర్లోని రెజోనెన్స్ స్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, ఆటపాటలతో ఆకట్టుకున్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, దేశభక్తి స్ఫూర్తిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని జేడి లక్ష్మీనారాయణ సూచించారు. క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలతో పాటు సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. చెట్లు నాటడం, ఇతరులకు సహాయం చేయడం వంటి మంచి అలవాట్లను జీవితంలో భాగం చేసుకోవాలని చెప్పారు. రైతులు, సైనికులు, శాస్త్రవేత్తలను గౌరవించాలని సూచిస్తూ భవిష్యత్తులో ఇదే పాఠశాలకు ముఖ్య అతిథులుగా వచ్చే స్థాయికి ఎదగాలని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. The future of India begins today. Jai Hind! భారతదేశం ఎంతో మంది త్యాగాల వల్ల 1947లో స్వాతంత్రం సాధించగలిగింది. ఎంతో మంది మహానుభావుల యొక్క త్యాగాల వల్ల ఈ దేశం మనం ఏర్పాటు చేసుకోగలిగాం, ఒక స్వతంత్ర దేశం. కానీ ఈ దేశాన్ని గొప్ప దేశంగా మార్చే బాధ్యత మనందరి మీద ఉందని ప్రతి స్వాతంత్ర దినం మనకు చెబుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మనం అందరూ కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈరోజు ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లడం చాలా మంచిది. రెజొనెన్స్ స్కూల్ వనస్థలిపురంలో ఒక అద్భుతమైన కార్యక్రమం. చాలా చక్కగా పిల్లలు వారి భావాలను ప్రదర్శించిన ఒక అద్భుతమైన కార్యక్రమంలో, అంటే పిల్లలలో దేశభక్తి భావనలు, పిల్లలలో దేశం పట్ల అవగాహన, దేశ నిర్మాణాని కోసం మేమేమి చేయగలము అన్న ఒక వినూత్నమైన ప్రయోగాన్ని ఈ స్టేజ్ మీద చూసే అవకాశం నాకు కలిగింది. దానికోసం మా మిత్రులు రెజొనెన్స్ స్కూల్స్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పూర్ణచంద్రరావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ గిరిరాజ్ గారు, ప్రిన్సిపల్ గారు, సుజాత మ్యామ్, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధ తీసుకొని పిల్లల యొక్క భవిష్యత్తును ఇక్కడ తీర్చిదిద్దుతున్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మా విద్యార్థులు, తల్లిదండ్రులు మధ్యలో మేము ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం, భావితరాలకు స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతని, అదేవిధంగా ఈ దేశం స్వాతంత్రం తెచ్చుకోవడంలో కీలక పాత్ర పోషించినటువంటి గొప్ప లీడర్స్ గురించి చెప్పుకునే వేదికగా ఇది అవతరించడం అనేటటువంటిది మాకు చాలా ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రులు, దాంతోపాటు పిల్లలు, వీళ్ళ మధ్యలో అండ్ వివి లక్ష్మీనారాయణ గారు ఈరోజు చీఫ్ గెస్ట్గా ఇక్కడికి విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడం, వారు దేశ నిర్మాణంలో అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం ఎదగడంలో వాళ్ళ పాత్ర ఏంటి, తల్లిదండ్రుల పాత్ర ఏంటి, అండ్ అదేవిధంగా యాజ్ ఎ విద్యా సంస్థగా మా ప్రాముఖ్యత ఏంటి అనేటటువంటి దాన్ని కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం 81 ఇండిపెండెన్స్ డేకి వెళ్లే లోపల ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల్లో గణనీయమైనటువంటి మార్పు తీసుకొచ్చే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి మరోసారి తెలియజేసుకుంటాం.